వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ భర్తీకి నోటిఫికేషన్ల జారీ పరంపర కొనసాగుతోంది. 2 రోజుల క్రితం మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక 18 జాబ్ నోటిఫికేషన్స్ని ఏపీపీఎస్సీ ద్వారా ఇష్యూ చేయడానికి ఏర్పాటు చేస్తోంది. ఎస్సీ వర్గీకరణ కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ నియామక ప్రక్రియ త్వరలోనే పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చనున్నది. ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఏర్పడినటువంటి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పటికే అప్లికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం ఏపీపీఎస్సీ ద్వారా వివిధ శాఖల్లో సుమారుగా 900 పోస్టుల భర్తీకి 18 నోటిఫికేషన్లని ఇష్యూ చేయడానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. వీటిలో ప్రధానంగా అటవీ శాఖకు సంబంధించి మాత్రమే ఎక్కువ పోస్టులు ఉన్నాయి. వీటిలో సెక్షన్ ఆఫీసర్స్, అలాగే బీట్ ఆఫీసర్స్ అండ్ అసిస్టెంట్ ఆఫీసర్స్, అలాగే డ్రాఫ్ట్స్మెన్ గ్రేడ్ 2, టెక్నికల్ అసిస్టెంట్స్, అలాగే ఇంకా పలు శాఖల్లో ఉన్నటువంటి పోస్టులు కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. వివిధ శాఖల్లో భర్తీ చేసే ఉద్యోగాలు, వాటికి సంబంధించిన నెంబరింగ్ చూస్తే వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ ఆఫీసర్స్ పోస్టులు సుమారుగా 10 ఖాళీలు ఉన్నాయి. అలాగే దేవాదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులు 7, జిల్లా సైనిక అధికారి పోస్టులు 7, అలాగే ఇంటర్ విద్యలో లైబ్రరీన్ పోస్టులు 2, ఉద్యానవన శాఖలో హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులు 2, మత్స్యశాఖలో అసిస్టెంట్ ఇన్స్పెక్టర్స్ 3, టెక్నికల్ అసిస్టెంట్స్ భూగర్భ నీటిపారుదల శాఖలో 4, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కేటగిరీ 2, సీనియర్ అకౌంటెంట్ కేటగిరీ 3, అలాగే జూనియర్ అకౌంటెంట్ కేటగిరీ 4, ఇవన్నీ మున్సిపల్ శాఖలు ఉన్నాయి. ఇవి సుమారుగా 11 ఖాళీలు ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో 1 పోస్టు, అలాగే ప్రిజన్స్ అంటే జైలు శాఖలో జూనియర్ అసిస్టెంట్స్ టైపిస్ట్ పోస్టు 1 ఖాళీ ఉన్నాయి. మిగిలిన పోస్టులు కూడా ఇతర శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలని ఈ సందర్భంగా భర్తీ చేయడానికి పెద్ద ఎత్తున ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ పోస్టులకు సంబంధించి నియామక ప్రక్రియ త్వరలో ప్రారంభం కానున్నందున నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఆఫ్ లక్.